అయ్యో మంట! అమ్మా బొమ్మ కాలిపోతుంది! అమ్మా నిలవేణి బొమ్మ కాలిపోతుంది! అమ్మా నిలవేణి బొమ్మ కాలిపోతుందమ్మా! అమ్మా నిలవేణి రామ్మా బొమ్మ కాలిపోతుంది! అమ్మా నిలవేణి చూడమ్మా బొమ్మ కాలిపోతుందమ్మా! చూడమ్మా బొమ్మ కాలిపోతుంది. పద. సరే కుకుటేష్, మంట ఆర్పకుండా అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? నీళ్లు తీసుకో. బొమ్మ తెచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే మంట పెట్టేశారా? ఎవరు పెట్టారు? మమ్మల్ని అడుగుతారండి మావయ్య గారు. మంట మంట అని కేకలేస్తుంటే కంగారుగా వచ్చి చూసాం. నీకు నచ్చకపోతే ఇలా చేస్తావు అనుకోలేదు నిలవేణి. నేనా? మరి నువ్వు కాకపోతే ఎవరా బొమ్మను తీసుకెళ్ళింది? నువ్వే కదా. బొమ్మ వంటగదిలో ఉందమ్మా. బొమ్మ వంటగదిలో ఉంటే గ్యాస్ స్టవ్ వెలిగించి దానికి మంట పెట్టి దాన్ని తీసుకొచ్చి వరండాలో పడేసిందా? నిలవేణి, ఈ బొమ్మ నీకు నచ్చకపోతే వద్దని పక్కన పెట్టాలి, కానీ ఇలా తగలబెట్టడం కరెక్ట్ కాదు. నీలవేణి ఎందుకు అలా చేస్తుంది? చేసింది కాబట్టి క్వశ్చన్ చేశాడు. అలా ఎందుకు చేస్తుంది అమ్మగారు? నువ్వు మాట్లాడుకో. ప్రతిదానికి నీలవేణిని వెనకేసుకొస్తావు. తనకేం నచ్చలేదని చెప్పింది కదా. ఈ బొమ్మ నచ్చకపోతే ఇంకో బొమ్మ తీసుకురమ్మని చెప్పాల్సింది. పోనీ నాకైనా ఇవ్వాల్సింది కదా. నా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకునేదాన్ని. నీలవేణి తగలబెట్టుంటే ఎందుకంత టెన్షన్ పడుతుంది? చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకోవాలని అలా టెన్షన్ పడుతుందేమో. సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అందరూ నిన్నే అడుగుతున్నారు. నీకేం తెలియదన్నట్టుగా నటించుకో. ఆ బొమ్మని చూడగానే అసహించుకున్నట్టుగా మొహం పెట్టావు. అప్పుడే అర్థమైంది నువ్వేదో చేస్తావని. నాకైతే నీలవేణి ఇలా చేసుండదు అనిపిస్తోంది. తను కాకపోతే ఇంకెవరు చేస్తారు? లేదంటే మేము చేసి తన మీద నింద వేస్తున్నామా? అలాని కాదు. మరి దొంగొచ్చి బొమ్మ కొట్టేసి బొమ్మ తగలబెట్టి వెళ్ళిపోయాడంటావా? వాడికేం అవసరం? మీరిన్ని మాటలు అంటున్నా నీలవేణి మాట్లాడట్లేదు, చూసారా? ఏ విషయంలోనైనా సరే బలవంతం చేయకూడదని ఇప్పుడైనా అర్థమైంది కదా. అర్థమైంది డాడీ. కాకపోతే కొన్నింటిని జ్ఞాపకంగా ఉంచుకోవాలి, కానీ ఇలా చేయకూడదు. సార్, నేనెందుకు ఇలా చేస్తాను? మీరు ఒక్కసారైనా ఆలోచించాల్సింది. నేనే తప్పు చేయనప్పుడు నన్నెందుకు నిందిస్తున్నారు? ఇంక చాలే, ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తే ఎలా ఉంటుంది? జరిగిందేదో జరిగిపోయింది. కుకుటేష్, ముందా బొమ్మను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడే. కాలిపోయింది కదా, బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేను శుభ్రం చేస్తానులేండి అమ్మగారు, మీరు వెళ్ళండి.